నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 4న నిడదవోలులో నిర్వహించనున్న వెన్నుపోటు దినం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలను వంచించి వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ఈ నెల 4న నిడదవోలులో నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులను కోరారు. నిడదవోలు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్లను నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఎన్నికల హామీలను అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు పట్టణంలో నిర్వహించనున్న ర్యాలీలో ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ సూపర్ 6 హామీలను నమ్మిన ప్రజలు తమకు మేలు చేస్తారని భావించి ఓట్లు వేసి గెలిపిస్తే చివరకు ప్రజలనే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శించారు. నిడదవోలులో ఈ నెల 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జక్కంపూడి గణేష్, నిడదవోలు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ యలగాడ బాలరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ వెలగన పోలయ్య, ఆకుల ముకుందరావు, దాకే అనిల్ కుమార్, ఎస్కే చాన్ భాష, తోలేటి కోటేశ్వరరావు, ఆలమూరు రాజా, పాల కిరణ్, వంగా నాగేశ్వరరావు పాల్గొన్నారు. దగ్గర గణేష్ గారు సార్ ఫ్రంట్కి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. మన జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మరి మిత్రులు వేణుగారు రావటం, మరి ఆయనతో పాటు ఈరోజు మన రాజమండ్రి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ అబ్జర్వర్గా గురుమూర్తి రెడ్డి గారు రావటం, మరి వారందరూ కూడా ఇక్కడికి ఏ సందర్భంగా వచ్చారో ఇప్పుడే వివరంగా చెప్పడం జరిగింది. ఈ నెల 4వ తారీఖు అంటే ఎల్లుండ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక నిరసన కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏదైతే గతంలో ప్రభుత్వం రాకుండా ముందు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో అనేక వాగ్దానాలు చేయటం జరిగింది. సూపర్ 6 అన్నారు, రైతులను ఆదుకుంటా అన్నారు, ఎంతమంది పిల్లలుంటే ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా 15,000 చొప్పున ఇస్తామని చెప్పడం జరిగింది. మహిళలందరికీ కూడా మరి 1,500 చొప్పున వారందరికీ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. ఫ్రీ బస్ అన్నారు. అనేక పథకాలు మరి రోజుకు ఒక పథకం చొప్పున అనౌన్స్ చేయటం జరిగింది. మరి ప్రజలు ఇవన్నీ కూడా విన్నప్పుడు ఏమో ఇవన్నీ వస్తాయేమో, మాకు మంచి జరుగుద్దామో, మాకు ఎంత లబ్ధి పొందుతామో అనే ఒక ఆశతో మరి కూటమి ప్రభుత్వానికి ఓటు వేయటం జరిగింది. మరి ఓటు వేసి ప్రభుత్వం వచ్చి 4వ తారీఖుకి 1 సంవత్సరం పాటు పూర్తవుద్ది. మరి ఈ సంవత్సరంలో ఏం చేశారు? ఆఖరికి ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో కొత్త పెన్షన్స్ కూడా పెద్ద ఎత్తున పెండింగే ఉన్నాయి.
అవి కూడా పూర్తి చేయలేదు. మరి ఈ విధంగా ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండా మరి ప్రజలకి వారికి అందాల్సిన లబ్ధి ఏదైతే గతంలో మరి ప్రజానాయకుడు జగన్ గారి ప్రభుత్వంలో ఇంటింటికి తీసుకువెళ్ళి వాళ్ళకి అందజేయటం, నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో వేయటం ఏదైతే జరిగేదో అదంతా మాయమైపోయి అందరూ కూడా ఇదేంటి ఇన్ని హామీలు అన్నారో, ఇంత డబ్బు వస్తున్నారో, ఈ రోజుకి ఇంకా మా చేతికి ₹1 కూడా అందలేదే అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అదంతా కూడా ఒక మెమరాండంలో పెట్టి పాయింట్స్ అన్నీ రాసి అవన్నీ కూడా ప్రభుత్వానికి చేరేటట్టు మరి తహసీల్దార్కి ప్రజల తరపున, నిడదవోలు ప్రజల తరపున ఈ రిప్రజెంటేషను తహసీల్దార్కి ఇవ్వటం జరుగుద్ది 4వ తారీఖున. మరి ఉదయం 10 గంటల నుండి ఇక్కడ ర్యాలీగా వెళ్ళి మరి తప్పకుండా ఆ కార్యక్రమంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు నిడదవోలు నియోజకవర్గంలో మిత్రులు శ్రీనివాస్ నాయుడు గారి ఆధ్వర్యంలో రేపు 4వ తారీఖు జరగబోయేటువంటి వెన్నుపోటు దినం, అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వాల ఏర్పాటు కోసం పార్టీలు ప్రజలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇస్తూ ఉంటాయి. గడిచిన ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు, వారికి తోడుగా భారతీయ జనతా పార్టీ ప్రజల్ని మభ్యపెట్టారనొచ్చా, మోసగించారనొచ్చా, వంచారనొచ్చా, వెన్నుపోటు పొడిచారనొచ్చా, వీటన్నిటికీ కూడా జవాబు ఈ అన్ని మాటలకి కూడా ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేపట్టినటువంటి పనులే సాక్ష్యాలు. అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుల పట్ల, రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు ఒక నమ్మకం ఉంది. రాజకీయ నాయకులు అంటే వాస్తవాలు చెప్తారు, కష్టం వస్తే ఆదుకుంటారు. ప్రధానంగా ఈ రాష్ట్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని తొలగించడానికి పలు ప్రయత్నాలు చేస్తారు. అంటే అది ఒక ఉదంతం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 5 సంవత్సరాల కాలం ప్రజలకు చెప్పిన ప్రతి పని, ఆయన ఏదైతే హామీగా ఇచ్చాడో ఎన్నికల ముందు, ఆ హామీలన్నీ కూడా కరోనా లాంటి కష్టంలో రాష్ట్రానికి గణనీయంగా ఆదాయం తగ్గిపోయినా, ఆదాయం లేకపోయినా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను పోషించుకున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని మనం కొట్టలేం. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు చాలా నమ్మకంతో ఉన్నారనే ఉద్దేశంతో నాడు చంద్రబాబు నాయుడు గారు మోసానికి తెరదీశారు. ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని, 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, రాష్ట్రం దివాలా తీస్తుందని, శ్రీలంకగా మారిపోయిందని చెప్పినటువంటి మాటలన్నీ కూడా సంవత్సర కాలంలో మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో అబద్ధాలన్నీ తేలిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 14 లక్షల కోట్ల అప్పులు లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో 3,30,000 మాత్రమే అప్పులు చేశారని సాక్షాత్తు ఆయన కేబినెట్ సహచరుడైనటువంటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు. అంటే ఇక్కడ అబద్ధం చెప్పి, అధికారం కోసం అబద్ధాలు చెప్పి ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేశారని రుజువైపోయింది. 2, సంక్షేమాన్ని పంచిన జగన్మోహన్ రెడ్డి గారికి మించి పంచుతానన్నాడు. జనం నమ్మారు. ఇక్కడ ప్రజా అవసరాల్లో అంటే ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే, పేదరికం తగ్గాలంటే విద్య మాత్రమే దానికి సరైన ఆయుధం, లేకపోతే సరైనటువంటి మార్గం అని అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో అమలుపరచడానికి అమ్మఒడి అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు. జగన్ గారు ఒక్క అమ్మాయికి ఇస్తున్నాడు, నేను ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పాడు. సంవత్సరం అయింది, ఇవాళ ఇది మోసం కాదా? ఇది వంచన కాదా? ఇది దగా కాదా?